శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. 9, 10, 11 తేదీల్లో కుంభరాశి వారికి మీ జీవితంలో పెద్ద ప్రళయం రాబోతుంది. దాని గురించిన వివరాలను తెలుసుకుందాం. 9, 10, 11 తేదీల్లో ఈ రాశి వారికి జీవితంలో పెద్ద ప్రళయం రాబోతుంది. అలాగే వీరి జీవితంలో ప్రళయం ఎలా రాబోతుంది అనే పూర్తి అంశాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చుకొని అలాగే ఎక్కడా కూడా మాట పడకుండా ఉంటారు. వీరు అనేటటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశివారు చాలా కష్టాలని బాల్యంలోనే అనుభవించడం వల్ల వీరికి జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకుని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితుల గురించి చిన్న వయసు నుండే అలవాటు పడుతుంది. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. ప్రతి దాని గురించి వెనక ముందు ఆలోచించుకుంటూ ఉంటారు. రూపాయిని మనం ఖర్చు పెట్టేస్తే ఒక వస్తువు కోసం అది మనకు ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా అని పూర్తి విషయం వారు లెక్క చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులకి వెనకంజ వేయకుండా సహాయం చేస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నారు అంటే గనక, ఆపదలో ఉన్నారంటే గనక ముందడుగు వేయడానికి ఖచ్చితంగా ముందుకు వెళతారు. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలనేవి కొని చూస్తారు. అలాగే ఈ రాశివారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ రాశివారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, పనికి తగ్గ ఫలితం జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అవసరానికి పని చేయాలి, ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి అనే ఆలోచన వీరిలో కలిగి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి స్వతంత్రం, అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఇండివిడ్యువల్గా అనే పదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాలన్నీ అస్సలు పట్టించుకోరు అన్నమాట. అయితే వీళ్ళకి స్వాతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యాన్నైనా సరే ఖచ్చితంగా మడతపెట్టి పక్కన పడేసిస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారన్నమాట. ఎంత కష్టమైనా సరే అస్సలు ఏ పనిని కూడా వదిలిపెట్టరు. అనుకున్న పని అనుకున్నట్లు చేసి తీరుతారు. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదు. ఒకవేళ ఇలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చినా వెంటనే అది వీరి పతనానికి దారితీస్తుందని గుర్తుపెట్టుకొని అస్సలు అటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వరు. ఇక వీరిని కొంచెం పొగిడారంటే చాలు, ఊరికే లొంగిపోతారు. ఈ రాశి వారికి చెందిన వారైతే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో జనవరి 9, 10, 11 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం చాలా ప్రమాదకరమైన సూచన కనబడుతుంది. కనుక ఈ రోజుల్లో ఖచ్చితంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు, ఉదయం సమయంలో కూడా చేయకూడదు. ఈ తేదీల్లో మాత్రమే కాదండి, ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయం. కనుక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటప్పుడు ప్రమాదాల నుంచి మీరు తప్పించుకునేవారు అవుతారు. లేదంటే కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించడం అనేది ఈ జీవితంలో మీరు అటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలను కూడా మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మీ జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బందిని పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు. మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో ఖచ్చితంగా అవమానం పాలవుతారు. అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఆర్థికంగా నష్టపరచబడతారు. మిమ్మల్ని మానసికంగా హింసకి గురి చేసిన వారు కూడా ఈ సమయంలో బాధపడతారని చెప్పుకోవాలి. మీకైతే అన్ని విధాలుగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.